నమస్తే అండి. ఢిల్లీలో ఈ మధ్య జరిగిన స్టూడెంట్స్ ధర్నా అనుకోవచ్చు. వాళ్ళు సక్సెస్ అయ్యారనేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి రిజగ్నేషన్ ఆఫ్ ది ధర్మేంద్ర ప్రధాన్ అని డిమాండ్‌లో ఉంది. నిరసనలు జరుగుతున్న కొద్దీ అది హింసాత్మకంగా రూపుదాల్చడం, అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న ప్రతిపక్షాలకి ఇదొక అవకాశంగా మారి వాళ్ళు కూడా దానికి మద్దతు తెలియజేయడం. ఓవరాల్‌గా ఇప్పుడు ఏమైందంటే స్టూడెంట్స్‌కి ఒక సపోర్ట్ ఇచ్చే పార్టీ కావాలి. అయితే వాళ్ళు పాతగా ఉన్న పార్టీల మీద వాళ్ళ నమ్మకాన్ని కోల్పోయినట్టే వాళ్ళకి కొత్త సపోర్ట్ కావాలన్న విధంగా వాళ్ళ ఆలోచనలు ఏవైతే ఉండేవో దానికి అనుగుణంగానే సీజేపీ పార్టీ తెర మీదకి రావడం, వాళ్ళు దీన్ని ఓన్ చేసుకొని నిరసనలు తెలియజేయడంలో ముందుండడం, అది ఆ పార్టీకి మైలేజ్ తెచ్చిపెట్టిందన్నమాట. ప్రతిపక్షాలు కూడాను ఒక సక్సెస్ని చూసాము అన్న ఆనందంలో ఉండడం కూడా ఇప్పుడు జరుగుతుంది. ఎందుకు అలా అంటే వాళ్ళకి ఇప్పటివరకు సక్సెస్ అంటూ ఏమీ లేదు. పెద్దగా ఇష్యూస్ని రైజ్ చేసినా సరే అవి పెద్దగా జనాలు పట్టించుకోలేదు. అలాగే కంటిన్యూస్గా వివిధ స్టేట్లో ఎలక్షన్స్లో వాళ్ళు ఫెయిల్ అవుతూ రావడం కూడా వాళ్ళకి ఒక పెద్ద నెగిటివ్ అయింది. ఈ ఇష్యూలో వాళ్ళు సక్సెస్ అయ్యారు అని ఆనందించడానికి ఒక అవకాశం కేంద్ర ప్రభుత్వమే కల్పించింది అన్నట్టు సిచ్యువేషన్ తయారైంది. అంతకుముందు నేను వీడియోలో చెప్పినట్టు ఈ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉందంటే దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు అడ్రస్ చేయాలి, దాని మీద దృష్టి సారించాలి అని అంతకుముందు నా వీడియోలో ఉంది, చూడండి. ఇది అడ్రస్ చేయకపోతే ఏమవుతుందంటే వాళ్ళు యంగ్ బ్లడ్ ప్లస్ జడ్జెస్ కొంచెం ఎమోషనల్గా ఎక్కువ కనెక్ట్ అవుతారు ఏదైనా ఇష్యూకి. పరిణామాలు ఎలాగున్నా సరే ఫేస్ చేయడానికి సిద్ధమైపోయి వాళ్ళు దూకుతూ ఉంటారు. మనం ప్రపంచ దేశాలు వివిధ దేశాల్లో జరిగిన ఇటువంటి చిన్న చిన్న ఇది నిరసనలు అవ్వచ్చు అనుకోండి, తిరుగుబాట్లు అవ్వచ్చు అనుకోండి, ఏవైనా చూడండి, కుర్రాళ్ళ విప్లవంలో దిగితే దాంట్లో రూపురేఖలు వేరేగా ఉంటాయి. కాబట్టి జడ్జెస్కి సంబంధించి ఏదైనా ఇష్యూని గవర్నమెంట్స్ తక్షణమే స్పందించి దాన్ని సాల్వ్ చేయడానికి, అంటే న్యాయబద్ధమైనది అయితే మాత్రమే సాల్వ్ చేయడానికి ముందుకి రావడం చాలా ఉత్తమం నా అభిప్రాయం. థ్యాంక్ యూ.